సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. బిడ్డ, ఈరోజు నా పాదాలు తాకు. నీకు వెంటనే నువ్వు అడిగినంత ధనము అనేది నువ్వు అందుకుంటావు అని వారాహి అమ్మవారైతే అంటున్నారు. ఇది ఒకరి జీవితంలో జరిగిన నిజ సంఘటన. వాళ్ళు చాలా బ్రతికిన కుటుంబం. ఆమె అమ్మవారి భక్తురాలు. వాళ్ళు కాలం కలిసిరాక వాళ్ళ బిజినెస్ నష్టం వచ్చింది. ఆర్థికంగా చితికిపోయారు. వాళ్ళకి ఉన్న ఇల్లు తాకట్టులోకి వెళ్ళిపోయింది. ఆ ఇల్లు కూడా పోతే ఎలాగా అని ఆమె డీలా పడిపోయింది. కానీ ఆమె అమ్మవారి మీద నమ్మకాన్ని కోల్పోలేదు. ఆమెకు గట్టి నమ్మకం అమ్మ కాపాడుతుంది అని. కానీ రోజురోజుకి వారి పరిస్థితి దారుణంగా మారుతుంది. వాళ్ళకి ఒక స్థలం ఉంది. ఆ స్థలం ఉన్న సంగతి వాళ్ళకి గుర్తులేదు. ఒకరోజు ఆమె మధ్యాహ్నం పరధ్యానంగా కూర్చొని ఉండగా ఒక సోదమ్మ రూపంలో అమ్మవారు వచ్చి వారి ఇంటికి వచ్చారు. బిడ్డ, నీకు ఒక నిజం చెప్తాను, వింటావా అని అడగగానే ఆమె ఉలిక్కిపడి మన లోకంలోకి వచ్చింది. ఎందుకు బిడ్డ అంత డీలా పడిపోతున్నావు? నీకంతా మంచిగా జరుగుద్దిలే, బాధపడకు అంటే ఆమె చాలా బాధగా, మా పరిస్థితి చాలా దారుణంగా మారింది, నాకు భయం వేస్తుంది అంది. అప్పుడు నీకు ఒక కథ చెప్తాను, వింటావా అంది. అప్పుడు ఆమె నీరసంగా ఊకొట్టింది. ఒకప్పుడు ఒక రాజు తక్కువ సైన్యంతో ఉండే వాళ్ళ మీదకి ఎక్కువ సైన్యం ఉన్న రాజు యుద్ధానికి వచ్చినప్పుడు ఆ రాజు తన సాయశక్తులా పోరాడి దిక్కుతోచని స్థితిలో దాక్కుంటాడు. అప్పుడు అక్కడ ఒక సాలిపురుగును చూస్తాడు. అది పైకి ఎక్కి పడుతూ లేస్తూ ఎంతో కష్టపడి ఒక కొండ అనేది ఎక్కుతుంది. అప్పుడు ఆ రాజుకి అనిపిస్తుంది, ఆ కొండ ఎక్కడానికి ఆ సాలిపురుగు అలుపు లేకుండా శ్రమించి కొండ ఎక్కింది. అలాగే తల్లి, మన కష్టం వచ్చినప్పుడు కృంగిపోకుండా ధైర్యంగా ఉండి ముందు అడుగు వేయాలి. మీ జీవితంలో ఉన్న కష్టాలు నాకు తెలుసులే. నీకు ఒక చిన్న పరిహారం చెబుతాను, విను. ప్రతి మంగళ శుక్రవారాలు నిమ్మకాయల మాలను అమ్మకి సమర్పించు. అలాగే ఈ చక్కటి మంత్రం రోజు చదువు. నీ ఇబ్బందులన్నీ తొలగి నీకు కావాల్సిన ఆదాయము అనేది వస్తుంది. ఆ మంత్రం ఏమిటి అంటే, ఓం క్లీం ధన ఆకర్షణ వారాహీదేవియే నమః. ఓం క్లీం ధన ఆకర్షణ వారాహీదేవియే నమః. ఆమె అప్పటి నుంచి 3 మంగళ మరియు శుక్రవారాలు వారాహి అమ్మకు నిమ్మకాయల మాలను సమర్పించి ఆ మంత్రం రోజు 108 సార్లు చదివింది. వాళ్ళకి ఉన్న స్థలం ఒక చిన్న ఊరిలో మూలకు ఉండేది. అక్కడ రైల్వే స్టేషన్ రావటం వల్ల ఆ భూమి గిరాకీ పెరిగి ఆ భూమి అమ్ముడుపోవటం, వాళ్ళకి డబ్బు రావటం, వాళ్ళ ఇల్లు విడిపించుకోవటం, మిగతా డబ్బుతో వారు వేరే వ్యాపారం చేయటం, అందులో బాగా కలిసి రావటం అంతా చూస్తుండగానే 3 నెలల్లోనే జరిగిపోయింది. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ మంచి స్థానంలోకి వెళ్ళారు. ఈ వీడియో ద్వారా వారాహి అమ్మ మనకు అందించే సందేశము, బిడ్డ, కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ముందడుగు వేయి. నీ భారాన్ని వారాహి అమ్మ మీద వదిలి నువ్వు నీ ప్రయత్నం చెయ్యి. తప్పకుండా అమ్మ నిన్ను అనుగ్రహించి, ఎవరైతే నిన్ను అవమానించారో, ఎవరైతే నిన్ను తక్కువ చేసి చూశారో వాళ్ళ ముందు నిన్ను తల ఎత్తుకొని తిరిగేలాగా వారాహి అమ్మ చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఈరోజు చెప్పిన మంత్రం రోజు చదవండి. మీకు ఈ యూనివర్స్ నుంచి రావాల్సిన ధనాన్ని అమ్మ తప్పకుండా అందిస్తుంది. అమ్మ అని పిలిస్తే ప్రత్యక్ష దైవం మన వారాహి అమ్మ. మీ కోరిక తీరాలి అంటే తప్పకుండా అమ్మకి నిమ్మకాయ మాలను సమర్పించి నేను చెప్పిన మంత్రాన్ని చదవండి. తప్పకుండా మీ కోరిక ఏదైనా సరే అమ్మ తీరుస్తుంది. తప్పకుండా మంచి ఆదాయం మీకు అందిస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. 10 మంది ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మనందరం కూడా కలుసుకుందాం ఫ్రెండ్స్. తప్పకుండా ఈ మంత్రము అనేది చదవండి. అలాగే అమ్మవారి మీద నమ్మకాన్ని మాత్రం కోల్పోకుండా ప్రతిరోజు కూడా అమ్మవారిని పూజించండి. అమ్మ మిమ్మల్ని శీఘ్రంగా అనుగ్రహిస్తుంది. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత. జై జై వారాహి మాత.